ఎంత ఆవేదనకు గురి ఉంటాం సార్ మేమందరము. వీళ్ళు మళ్ళా కూర్చొని నీతులు మాట్లాడుతున్నారు ఇక్కడ. సాక్షాత్తు నిండు సభలో అవమానించారు ఆయన్ని. అందుకు కదా మీరు భ్రష్టు పట్టిపోయింది. ఈ రోజు ఆయన కూర్చొని వెకిలి నవ్వులు నవ్వుతున్నాడు. తెలీదా మీరు ఎందుకు నాశనం అయిపోయారో? మీ పార్టీ ఎందుకు భ్రష్టు పట్టిపోయిందో తెలీదా మీకు? మీరు ఈ సోషల్ మీడియా కల్చర్నే నాశనం చేశారు. మన బిడ్డలు, మన ఇంట్లో ఆడబిడ్డలు కూడా ఈరోజు సోషల్ మీడియా ఓపెన్ చేయాలంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చారు మీరు. అందుకు కదా ఈ రాష్ట్రం భ్రష్టు పట్టిపోయింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో ఎందుకు ఉంది సోషల్ మీడియా? మీరు అవలంబించిన విధానాలు, మీరు ఎంకరేజ్ చేసిన విధానాలు. అందుకే అలాగే ఉండాలనుకోవడం కూడా మా తప్పే. ఖచ్చితంగా చట్టం పంచం చేస్తుంది. తీరెడ్డి గారికి మర్యాద ఇచ్చారని మీరు అనుకుంటున్నారు, కానీ నేను అనుకోవట్లేదు, నేను అది చూడలేదు. రాయపాటి అరుణ గారు చూసారట, రక్తం మరిగిపోతున్నదని అంటున్నారు ఆవిడ లైవ్ లోనే. అంటే ఆవిడ వేదన మీరు అర్థం చేసుకోండి. ఈ విషయంగానే చాలా మంది ఫోన్లు చేస్తున్నారు మాకు కూడా. మేము వాళ్ళకి చెప్పాల్సిన రీతిలో జవాబు చెప్పుకుంటున్నాం. మా ఆవేదన మాకు ఉంటుంది. కానీ కక్ష సాధింపులే కాదు, ఇలాంటి కల్ప్రిట్స్ అందరినీ ఏరిపారేయడము లక్ష్యంగా పెట్టుకోవాలి తప్ప వాళ్ళని ఈ రోజు కొట్టడమో వాళ్ళకి ముసుగేయడమో ఒకటే పరిష్కారం కాదు. ఇలాంటి వాళ్ళని శాశ్వతంగా ఈ సోషల్ మీడియాలో ఇలాంటి అరాచకాలు చేయడానికే బాధపడేటట్టు చేయాలా, అది మన లక్ష్యంగా పెట్టుకోవాలి. రాజీవ్, వివిధ దేశాల్లో ఉన్న చట్టాలు కొన్ని ఇక్కడికి తీసుకొచ్చి బట్టలు తీసి రోడ్ల మీద నుంచి తీసుకెళ్లే రోజులు రావాలి అన్నది అరుణ గారి ఆకాంక్ష. కొంతమందిని తప్పలేదు సార్, తప్పలేదు. మహిళగా నేను ఇంకోటి కూడా చెప్తాను. నేను ఏ రోజు నా రాజకీయ జీవితం కూడా మొత్తం మీకు తెలుసు. మిగతా అంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరూ ఒకే తీరుగా ఉండాలని రూల్ ఏం లేదు. ఒక్కొక్కరిది ఒక్కొక్కరి పందా ఉంటది ఏ పార్టీలోనైనా సరే. నా వరకు నా వ్యక్తిగతంగా నేను ఏ రోజు ఏ మహిళల గురించి కూడా తప్పుడు వ్యాఖ్యలు చేయడం కానీ తప్పుడు పోస్టులు కానీ ఏ రోజు లేదు. కానీ ఇప్పుడు ఏదైతే అరుణ్ గారికి ఉన్నటువంటి ఒక బాధ ఉందో, మేము గతంలో నా మీద చాలా చేశారు, నేను ఎన్నో కంప్లైంట్లు ఇచ్చాను, ఆ కంప్లైంట్లు ఏవి స్వీకరించలేదు అని అన్నారు. లిస్ట్ అవుట్ చేయండి అరుణ్ గారు కంప్లైంట్ ఇప్పుడైనా లిస్ట్ అవుట్ చేయండి. రాజీవ్ నేను చెప్తాను. నరసింహప్రసాద్ గారు ఒక్క నిమిషం రాజీవ్ 1 minute అమ్మా. నరసింహప్రసాద్ గారు వినండి. నరసింహప్రసాద్ గారు నా మాట ఒక్కసారి వినండి. నరసింహప్రసాద్ గారు ఆయన డైరెక్ట్ గానే చెప్తున్నాడు, మీరు కంప్లైంట్లు ఇచ్చారు కదా, మా ప్రభుత్వంలో తీసుకోలేదు కదా. ఇప్పుడు మీరు వినండి. అరే వినండి నరసింహప్రసాద్ గారు మీరు మాట్లాడినంతసేపు ఆయన మాట్లాడలేదు. రాజీవ్ నేను చెప్తాను ఒక నిమిషం. మీరు మాట్లాడినంతసేపు తను మాట్లాడలేదు. తను ఒకటే అడుగుతున్నాడు, అందరూ అడిగేది ఒకటే, 5 సంవత్సరాలు మిమ్మల్ని వైఎస్ఆర్సీపీ పాలనలో పోలీసులు పట్టి